హాయ్, వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. టిఆర్సి ఏర్పాటు, తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు. తెలంగాణ ప్రాంతీయ మండలి 1958లో 20 మంది సభ్యులతో కూడి ఇది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. టిఆర్సిలో సభ్యుల సంఖ్య 20 మంది. దీని యొక్క ముఖ్యమైన విధి ఏంది అంటే, తెలంగాణలో ఉన్నటువంటి మిగులు నిధులతో తెలంగాణ ప్రాంతంలోని వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతాలను, ముఖ్యంగా ఆ ప్రాంతాలలో మౌలిక వసతులని కల్పించాలి. ఈ మిగులు నిధులతో వెనుకబడ్డ ప్రాంతాలలో మౌలిక వసతులను కల్పించాలి. అంటే విద్యా వసతులు, తర్వాత కరెంటు సౌకర్యం, డ్రైనేజీ సౌకర్యం, వీధి లైట్ల ఏర్పాటు, ఈ ముఖ్యమైనటువంటి మౌలిక వసతులు విద్య, వైద్యము, కరెంటు, వీధులు ఏర్పాటు చేయడం, తర్వాత డ్రైనేజ్ సిస్టాన్ని కరెక్ట్ చేయడం, ఇవి ఏర్పాటు చేయాలి తెలంగాణలో ఉన్నటువంటి మిగిలిన నిధులతో వెనుకబడ్డ ప్రాంతాలలో. ఇది దాని యొక్క ముఖ్యమైన విధి. దీంతో పాటు తెలంగాణ ప్రాంతంలోని భూముల అమ్మకాలను మరియు కొనుగోళ్లను, వీటిపై కూడా నియంత్రణ చేయాల్సినటువంటి విధి కూడా టిఆర్సీకి అప్పచెప్పారు. అంటే తెలంగాణలో భూములు కొనాలన్నా, భూములని అమ్మాలన్నా ఎవరి పర్మిషన్ తీసుకోవాలి? టిఆర్సీ యొక్క పర్మిషన్ తీసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఇది టిఆర్సీకి అప్పచెప్పినటువంటి అతి ముఖ్యమైనటువంటి విధులు. మరి టిఆర్సీకి తొలి అధ్యక్షుడు ఎవరు అంటే, టిఆర్సీకి తొలి అధ్యక్షుడు కె అచ్యుతారెడ్డి. కె అచ్యుతారెడ్డి టిఆర్సీ యొక్క తొలి అధ్యక్షునిగా నియామకం కావడం అనేది జరిగింది.